ది గ్రేట్ ఫ్లడ్ 1 hour 40 minutes రన్ టైమ్ తో 19th December కొరియాలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నాకైతే పెద్దగా అర్థం కాలేదు. 2-3 టైమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. స్టోరీ విషయానికి వస్తే ఇది స్టార్టింగ్ చూస్తే ఒక డిజాస్టర్ అంటే ఒక పెద్ద వరదతో మూవీ స్టార్ట్ అవుతుంది. భూమిని ఒక భారీ ఆస్ట్రాయిడ్ ఢీ కొడుతుంది. దీంతో మంచు పర్వతాలు వేగంగా కరుగుతూ సముద్రాల నీటి మట్టం కాస్త భయంకరంగా పెరుగుతుంటుంది. సియోల్ నగరంలో ఉన్న ఒక హై రైజ్డ్ బిల్డింగ్ లో సైంటిస్ట్ గువాన్నా తన చిన్న కొడుకు జూయిన్ తో కలిసి వరదలో చిక్కుకుపోతుంది. వాటర్ నిమిషానికి మీటర్ లెక్కన పెరుగుతూ ఉంటుంది. ఇంకా బయటపడతామా చనిపోతామా అనే భయం మొదలవుతుంది అందరిలో. అలాంటి సమయంలో సోన్ జీ హో అక్కడికి వస్తాడు. రెస్క్యూ హెలికాప్టర్ రాబోతుందని చెబుతాడు. అంతా కాస్త హోప్ కనిపించినట్టే అనిపిస్తుంది. కానీ అక్కడే మూవీలో అస్సలు ట్విస్ట్ మొదలవుతుంది. గతంలో ఆనా పనిచేసిన ఒక సీక్రెట్ ప్రాజెక్ట్, దాని పేరు ఎమోషన్ ఇంజిన్. ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని, ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయగలిగే ఏకైక వ్యక్తి ఆనా అని రెస్క్యూ ఏజెంట్ వచ్చాడని తనకు అర్థమవుతుంది. అసలు ఆ డిజాస్టర్ రావడానికి కారణం ఏంటి? ఏకి నిజంగానే ఎమోషన్స్ ఉంటాయా? మనుషుల్లా లవ్ సాక్రిఫైస్ చేయగలవా? తన కొడుకును కాపాడడానికి ఆనా ఎలాంటి రిస్క్ తీసుకుంది? అంతా అయిపోయింది అనుకున్న సమయంలో రూఫ్ సీన్ లో షాకింగ్ ట్విస్ట్. అదేంటి? చివరకు ఆ వరద నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్ చూస్తే ఫ్యూచర్ లో భూమి మీద మనుషులు ఉండలేనంతగా భయంకరంగా ప్రమాదకరంగా భూమి మారితే మనుషులు ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఏ ద్వారా చాలా బాగా చూపించారు. మెయిన్ గా మదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగుంది. లాస్ట్ ట్విస్ట్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ కి తగ్గట్టుగా ఉన్నాయి. తీసుకున్న స్టోరీ కూడా బాగుంది. నెరేటివ్ కూడా చాలా బాగుంది. ఇంకా చిన్న పిల్లాడు పర్ఫార్మెన్స్ బాగుంది. ఏఐ విజువల్స్ కూడా బాగున్నాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ లుక్ లో ఉండటం మూవీకి ఒక ప్లస్. మైనస్ పాయింట్ విషయానికి వస్తే కొన్ని స్టిమ్యులేషన్ సీన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం కొంచెం బోర్ అనిపిస్తుంది. ఇంకా స్లోగా వెళ్ళే నెరేషన్, గ్రాఫిక్స్, విజువల్స్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. కొన్ని చోట్ల పర్ఫెక్ట్ గా ఎలివేట్ అవ్వలేదు. మెయిన్ గా 90% మూవీ అర్థం కాదు అందరికి. ఏదో విజువల్స్ కోసం హాలీవుడ్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇంకా చివరి వరకు చూడాలనిపించేలా పెద్దగా ట్విస్ట్ గానీ టర్నింగ్ పాయింట్స్ గానీ ఏమీ ఉండవు. ఎమోషన్ ఇంజిన్ అని ఒక వర్డ్ వాడతారు. అది తప్ప అది ఎలా ఉంటుందో కూడా చూపించరు. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 1.55. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.